తరపున ఎవరో ఒకరు మాట్లాడకపోతే ఎలా అమ్మా? అక్క మాట్లాడుతుంటే ప్రతి దానికి నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావని అక్కని తిడుతున్నాడు. నేనేదైనా మాట్లాడుతుంటే నీ మొహం నాకు చూపించద్దంటున్నాడు. ఇక మేమేం చెయ్యాలి? ఇంట్లో సొంత చెల్లి పెళ్లి జరుగుతూ ఉంటే పక్కింటి వాడిలా పరాయి వాడిలా చూస్తూ ఊరుకోవాలా? మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదమ్మా. చెప్పి విషయం అన్నయ్యకి. పెళ్లి ఒక్కరోజుతో అయిపోవచ్చు, కానీ నా చెల్లి పెళ్లిలో నేనేమీ చేయలేకపోయానే, చూస్తూ అలా ఉండిపోయానే అనే బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అది మాత్రం నేను భరించలేనమ్మా. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరుగుతుందంటే ఇంటి కోడలుగా నా బాధ్యత కూడా ఒకటి ఉంటుంది కదా అత్తయ్య. అన్నీ బాగుంటే అలేఖ్య నేను ఇద్దరం కలిసి దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవాలి. పెద్దవాళ్ళు మిమ్మల్ని కూర్చోపెట్టి ఏం కావాలి, ఏం చెయ్యాలి అని అన్నీ అడిగి మరీ చెయ్యాలి. ఎన్ని తప్పులు చేసినా అలేఖ్య ఈరోజు మంచిదైపోయింది. ఇంటి గురించి మీ గురించి తప్ప వేరే ఏమీ ఆలోచించని మేము మాత్రం ఈరోజు చెడ్డవాళ్ళం అయిపోయాం. మమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు కూడా మాకేం బాధలేదు అత్తయ్య. ఈ విధంగా మమ్మల్ని బయట వాళ్ళని చేస్తున్నందుకే మాకు బాధగా ఉంది. ఏదో ఒకటి చెయ్యమ్మా. మాతో ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇదిగో ఈ పని మీది మీరు చెయ్యండి అని చెప్పండి, ఆ పని వరకే చేస్తాం. నా చెల్లి పెళ్లికి నేను కష్టపడ్డాను, నేను చెయ్యాలనుకున్న చేశానన్న తృప్తి నాకు ఉంటుంది. సరేరా, మీరేం బాధపడకండి. మీరు లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పండి. మేము వెళ్ళి రాఘవతో మాట్లాడతాం. అమ్మా పద.